అరే బంటి గమన కూర్చుంటే కాదా? చూడు మామి చంటి కొద్దిగా జరుపుతుండు. చంటి గమన కూర్చుంటే కాదా? నేను కాదు బంటి బర్రమని ఇస్తుండు. బంటి చిచ్చొస్తుందా నీకు? అవును మామి వస్తుంది. సరితా మీ కొడుకు చెప్పవా జర తీసుకోవమని. అఖిల్ జర బంటిని వాష్రూమ్ తీసుకోవా? మమ్మీ నేను సినిమా చూసినా కదా డిస్టర్బ్ చేయగలను. చిన్న ఉన్నప్పుడు ఇట్లనే అన్నా నేను. అరే ఇప్పుడు పోవాలా కన్ఫర్మ్ గా? పోవాలే. ఏయ్ బంటి ఇట్లా పోయిన శాత కాదు కానీ ఇది వచ్చి గుర్ర అంటాం. నాకు చిప్స్ ఉన్నాయి. నాకేమొద్దు. చిప్స్ ఉన్నాయి, నాకు చిప్స్ ఉన్నాయి. మమ్మీ నాకు చిప్స్ కావాలి మమ్మీ. చిప్స్ లేవు గమనంలో. కావాలా? చిప్స్ కావాలా? ఇయ్యా. మమ్మీ చిప్స్ కావాలి నాకు. జర మీ కొడుకు చెప్పవా చిప్స్ తీసుకురామని. జర చంటికి చిప్స్ అంటే ఇచ్చుకురా. నేను సినిమా చూడాలా ఒక మాట చెప్పు. ఇట్లనే అన్న చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు ఏ చంటి నడరా చిప్స్ ఇప్పిస్తా. ఏ తెచ్చుకోండి నడు నడుచుకుంటా అయితే. సినిమా మంచిగా ఉందా? అస్సలు బాగాలేదు. ఇంటికి పోదామా? పోదామా? ఏడుస్తాం. ఇంటికి పోదాం మమ్మీ. సినిమా అస్సలు బాగాలేదు. సినిమా అయిపోయినాక పోదాం ఇంటికి. ఇప్పుడే పోదాం మమ్మీ. సినిమా బాగాలేదు. ఇంటికి పోయి సీరియల్ చూసాం మనం. నాడు పోదాం. ఇంటికా? ఇంటికి ఎందుకే? సినిమా చూస్తున్నావు కదా, సినిమా చూడు మధ్యలో పోదాం. సినిమా బాగలేదు. సినిమా బాగాలేకైతే నువ్వు అది ఏడుస్తారని ఇంటికి పోదామంటారు అర్థం కాదు. మమ్మీ పోదాం. సినిమా చూద్దాం. పోదాం. అరే మరి ఎందుకు ఎట్లాంటప్పుడు సినిమాకి ఇంట్లో పోదాం మమ్మీ. ఆయనకేమో దొడ్డుకొచ్చి ఈయనకేమో చిప్స్ ఇప్పియాలంట. ఇప్పుడేమో ఇంటికి పోదామంటారు. పోదాం. అందుకే పిల్లలు లేచుకొని రావద్దంట సినిమాకి అయితే. అంటే ఇంకొకసారి పిల్లలు లేచుకొని రాకపోయింది సినిమాకి. లేకపోతే మీరే ఇంట్లో కూర్చోండి. ఈ సంపత్ గారు కరెక్ట్ టైం కి సినిమాకి హ్యాండ్ ఇస్తారా? అరే వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పాలా? డాడీ కరెక్ట్ టైం కి ఫోన్ చేసి పని ఉందని చెప్తే. అవును అది కూడా కరెక్టే. మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? మనం ఫ్రెండ్స్ రా. అవునరా. పాప్కార్న్ తీసుకున్నా. హలో సార్, వెల్కమ్ సార్. ఏం కావాలి సార్ మీకు? అరే ఏం తింటావురా? అరే ఏదో ఒకటి తీసుకోరా. అరే ఏదో ఒకటి ఏంటిది అది? చెప్పండి సార్, ఏం కావాలి సార్? అన్న ఒక్క నిమిషం అన్న. అరే ఏం తింటావురా? అరే పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్ తీసుకోరా. అన్న పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్. సార్ స్మాల్ కావాలా, మీడియం కావాలా, లార్జ్ పాప్కార్న్ కావాలా సార్? అన్న స్మాల్ ఎంత, మీడియం ఎంత, లార్జ్ ఎంత? స్మాల్ 400, మీడియం 500, లార్జ్ 600 సార్. అన్నా ఇది ఒక్క పాప్కార్న్ కా లేదా ఇద్దరికి కలిపా? ఒక్క పాప్కార్నే సార్. నేను విన్నది మీరు అన్నది కరెక్టేనా? ఎస్ సార్, వి సర్వ్ యమ్మీ సూపర్ పాప్కార్న్ సార్. అయితే ఒక్క కూల్ డ్రింక్ రేట్ ఎంత? సార్ స్మాల్ 150 రూపీస్, మీడియం 250 రూపీస్, లార్జ్ 350 రూపీస్ సార్. అయ్యా 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 రేందే రేట్లు? సార్ వి సర్వ్ కూలెస్ట్ డ్రింక్ సార్. మీ పాప్కార్న్ కూల్ డ్రింక్ కొనాలంటే మేము ఇద్దరు బండిలని గిరి పెట్టాల్సి వస్తుంది. షూర్ సార్, మా దగ్గర ఆ స్కీమ్ కూడా ఉంది. వాయమ్మ ఓర్నైనా ఇదేం ట్విస్ట్? అరే అక్కులు అరే మా లాంటి వాళ్ళు వస్తారని కదా ఈ స్కీమ్ మీరు పెట్టేది. ఎస్ సార్, దట్స్ ట్రూ. ఏందిరా ఈ రేట్లు? అన్న 1 లార్జ్ చీజ్ పాప్కార్న్, 1 లార్జ్ కోక్ మా ఇద్దరు క్యూట్ కపుల్ కోసం. షూర్ సార్, మీకోసం రెడీగా ఉంది. ఈ వాయిస్ ఏంటో విన్నట్టుంది. బేబీ మనం ఒక కోక్లో 2 స్ట్రాస్ తీసుకొని తాగుదామే. చిలిపి. ఓకే మేము కూడా యాడ్ చేయొచ్చు 2 స్ట్రాలు. ఈ దొంగ మొగపడా ఒకటే నువ్వు. మేమిద్దరం మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ని. వీడు నా కొడుకేంటి? హీఈస్ మై బాయ్ ఫ్రెండ్, నేను ఇలా గర్ల్ ఫ్రెండ్. ఓ నువ్వు వీళ్ళ డాడీ కాదా? గర్ల్ ఫ్రెండ్ అంటారా సునీలు? మనం ఇంకా డాడీ అనుకున్నాము. బేబీ ఈ దొంగ మొగపోలు ఎవరు? మేము దొంగ మొక్క పొల్లం కాదు. మీ బేబీ దొంగ మొగపోడు. అఖిల్ సునీల్ కూల్ రా కూల్. ఏందిరా కూలు? డాడీ అర్జెంట్ పని చెప్పిండని చెప్పినావు, ఇదా నీ పని? ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ తీసుకోవడం ఇదా నీ పని? అరే డాడీ పని చెప్పాడు రా, అందుకే డాడీతో ఉండే. ఓ మీ డాడీ వచ్చిండా? సంపత్ వాళ్ళ డాడీ, సంపత్ వాళ్ళ డాడీ, వేర్ ఆర్ యూ? బేబీ ఏంటిది ఇది? చెప్పొచ్చు కదా ఏంటిది ఇది? అరే మీకు దండం పెడతాను రా, ప్లీజ్ నన్ను వదిలేయండి రా. సార్ మీ లార్జ్ పాప్కార్న్ రెడీ సార్. లార్జ్ పాప్కార్న్, లార్జ్ కూల్ డ్రింక్. అంటే ఇంటర్వ్యూల్ కదరా, తినడానికి బాగుంటదని. అరే నీ ముఖానికి ఎప్పుడైనా మాతో ఉన్నప్పుడు చిన్న చిప్స్ ప్యాకెట్ ఇప్పించినావారా?
అరే గర్ల్ ఫ్రెండ్ ఉంది పక్కన, కొంచెం బిహేవ్ చేయండి. హలో సంపద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, మీ బేబీ ఇంటర్వెల్ లో తిందామంటే ఏమంటాడు తెలుసా? మీ ఇంట్లో అన్నం వండలేరురా, నాలాగా అన్నం నేను రావాలరా. ఇంట్లో అన్నం వండుకొని మంచిగా తినేసి రావాలి. ఇట్లా థియేటర్లో ఏం తింటారా ఇట్లా అంటాడు. అరే 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 ఏదే అరే అరే ఒక లార్జ్ పాప్కార్న్ లార్జ్ కోక్ తీసుకోండి ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా, వెళ్ళండి. అరే ఇడిసి. ఓకే మిస్టర్ సంపత్, యూ కెన్ వాచ్ మూవీ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ నౌ. ఎంజాయ్ బేబీ లెట్స్ గో నౌ. బేబీ ఒక కూల్ డ్రింక్ 2 స్టాల్ తీసుకురావా? ఉన్నాయి అందులో. డోంట్ వరీ. బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. ఎంతైందన్నా? 2000. 2000 సరే ఇస్తున్నా. అరే ఆగు, వాడు ఇచ్చివేంటి కదా, సహజంగా కట్టుకుందాం కదా. అరే ఇవన్నీ నువ్వు పెట్టుకోరా, పైసలు నీకు అవసరం వస్తే నేను కట్టేస్తారా బిల్లు. మొత్తం రిచ్ అయిపోయినావా ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏం లేదురా నాయన, నన్ను నేను అప్ స్కిల్ చేసుకున్నా అండ్ ఒక హై పేయింగ్ జాబ్ వచ్చింది నాకు. అండ్ దానికి ఏందనుకుంటున్నావు, గూవీ ద్వారా నేను ఒక మంచి కోర్స్ లో ఎన్రోల్ అయినా. గూవియా అంటే? అరే గూవీ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ కంపెనీ రా. ఇది హెచ్ఎస్ఎల్ గ్రూప్ లో ఒక పార్ట్ అన్నమాట. వీళ్ళు మనకి టెక్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తారు, అవి కూడా మన నేటివ్ లాంగ్వేజ్ లో, తెలుగు, తమిళ్, హిందీ, ఇంకా చాలా లాంగ్వేజ్ లో ఉన్నాయి. అండ్ ఇంక్రెడిబుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు 2 మిలియన్ లెర్నర్స్ కి హెల్ప్ చేసిర్రా, జస్ట్ లైక్ మీ. ఇంట్రెస్టింగ్. ఏం కోర్స్ నేర్చుకున్నావు ఇంతకీ? నేను అక్కడ UI UX కోర్స్ తీసుకున్నారా, డిజైన్డ్ బై ఐఐటి ఎక్స్పర్ట్స్ అండ్ అప్రూవ్డ్ బై నాస్కామ్ అన్నమాట. మనకి 1-on-1 లైవ్ క్లాసెస్ ఉంటుంది, మెంటర్షిప్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ మనకి గ్యారంటీడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి పేమెంట్ కోసం EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి తెలుసా. వినడానికి చాలా బాగుంది కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాంప్లికేటెడ్ కాదా? అరే కాంప్లికేటెడ్ కాదురా, చాలా సింపుల్. ఇక్కడ నీ పేరు ఇంకా కాంటాక్ట్ ఉంటే చాలా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ వీక్ ఒక ట్రయల్ క్లాస్ ఉంటారు, దాన్ని ప్రీ బూట్ క్యాంప్ అంటారు. అక్కడ నీకు నచ్చింది అనుకో, నువ్వు మెయిన్ బూట్ క్యాంప్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు నీకు ఫుల్ రీఫండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఆన్ ఇనిషియల్ ఫీ. అంటే నీకు నచ్చలేదు అనుకో, నువ్వు మెయిన్ బూట్ క్యాంప్ కి పోకముందే వెళ్ళిపోవచ్చు. మరి కోర్స్ తర్వాత ఏం చేయాలి? ప్లేస్మెంట్స్ ఎట్లా? గూవీలో డెడికేటెడ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఫేస్ ఉందిరా. ఇక్కడ నీకు మాక్ టెస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఇంకా నీ రెజ్యూమ్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలో అసిస్టెన్స్ జరుగుతాయి. అండ్ నెట్వర్కింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి అన్నమాట. నీకు 20+ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారా, అండ్ వాళ్ళు కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నిన్ను నీ ఫేవరెట్ జాబ్ లో ఇట్లా ల్యాండ్ చేశారు తెలుసా. అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు జనాలు. వాళ్ళ శాలరీ ఎంత అనుకుంటున్నావు? స్టార్టింగ్ 4 LPA నుంచి 8 LPA మధ్యలో ఉన్నాయి తెలుసా. అయితే నేను కూడా ఒకసారి గూవిని చూడాలరా. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ రా. నువ్వు నీ కెరియర్ ని కిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా ఇన్ టెక్ ఆర్ ఎలివేటెడ్, గూవీ జెన్ క్లాస్ ఈస్ ది వే టు గో తెలుసా. సో మీరు కూడా మీ కెరియర్ కి కిక్ స్టార్ట్ ఇద్దాం అనుకుంటున్నారా ఇన్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్ ఆఫ్ UI UX? అయితే మీరు గూవీని విజిట్ చేయండి. సో మీ ఫస్ట్ స్టెప్ తీసుకోండి టువర్డ్స్ లూక్రేటివ్ కెరియర్ ఇన్ టెక్నాలజీ అన్నమాట. రిజిస్టర్ నౌ. గూవిని ఫాలో అవ్వండి మీ డ్రీమ్ జాబ్ కోసం. సో కామెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, అక్కడ నుండి రిజిస్టర్ అవ్వండి గూవీలో అండ్ మీ డ్రీమ్ జాబ్ పొందండి. ఏం సినిమా? మమ్మీ ఏం సినిమా తెలియకుండా సినిమాకి వచ్చిన అవే నువ్వు మంచిగా వండుకునేదాన్ని సినిమాకి తీసుకొచ్చారు మీరే. సరే సినిమా స్టార్ట్ అవుతుంది చూడు. ఏందే సౌమ్య, సినిమా ఇంకా స్టార్ట్ అయితే లేదు. సీరియల్ ఇష్టపడా నేను అడ్వర్టైజ్మెంట్ రావు, నాకు యాస్ట్ వస్తుంది. మమ్మీ అది మల్టీప్లెక్స్, కొంచెం పెద్ద స్క్రీన్, కాస్ట్ ఉంటది, అందరు వచ్చి దాకా ఆగుతారు. చూడే నువ్వు సినిమా. సరే సినిమా అయితే మంచిగా ఉండకపోయి మీ ఇద్దరు పని చేస్తా. సరే మమ్మీ నువ్వు చూడు ఫస్ట్. నువ్వు సినిమా స్టార్ట్ కాకముందే లొల్లి పెడుతున్నావు. సరే కిల్గా కిల్గా చెప్పే కిల్గా ఏదే ఈ రోజు రోజుకి ఇట్లా చిల్లరలాగా తయారైతున్నావేమ్రా? అంటే మమ్మీ అది హీరో ఎంట్రీ ఇచ్చింది కదా మమ్మీ. అయితే నువ్వు మళ్ళీ తరువు మూతికి వాత పెడతా. ఎంత పని చేసిండే స్వామి వాళ్ళ ఇంట్లో మనవాడ దుమ్మవాడా. మమ్మీ అరవకి అందరు చూస్తుంది, అది సినిమానే అంతే. యాక్టింగ్ అది. సరే గమ్మున కూర్చో. గుతుకులు తప్పుకునే ఉంది. ఏంటి సినిమా? అరే మమ్మీ అరవకి అది సినిమానే, అందరు చూడు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు, నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఏడవకు. అకిలు తర్వాత ఏమైతుంది? ఏం తర్వాత? వాళ్ళిద్దరు కలుసుకుంటారంటావా? నేను కూడా ఇప్పుడే చూస్తున్నా కదా మమ్మీ, ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా సినిమా. ఇద్దరు గమ్మున చూడరాదు, ఎందుకు ఏర్పడ్డావు? సౌమ్య చెప్పే, నాకు ఎందుకో ఈరోజు చచ్చిపోతాడు అనిపిస్తుంది. హీరో ఎందుకు చచ్చిపోతాడు మమ్మీ? ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. నువ్వు సినిమా రాసావా? నువ్వు డైరెక్టర్ రా సినిమాకి. సినిమా చూడే నువ్వు. A few moments later. మమ్మీ ఎట్లుండే సినిమా? హీరో సినిమానా? 20 అని చెప్తాడు, 60 ఈయన చంపుతాడు, ఇద్దరు చచ్చిపోతారు. అంత మంచి సినిమాని అట్లా అంటావేంది మమ్మీ నువ్వు? సినిమా
అరే మమ్మీ అట్లా అంటే బాగుండే కానీ సినిమా. దీనికంటే మంచిగా నా సీరియలే నయం. 6 గంటల నుండి చూడు కూర్చొని ఎంత మంచిగా ఉంటాయో చూడు. అక్కి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సినిమా ఎప్పుడు స్టార్ట్ కావాలో అప్పుడు స్టార్ట్ అవుతుంది సౌమ్య. ఏ ఒక నోని కుళ్ళు జోకులు. జోకుకి సీరియస్ కి తేడా తెలియదు. పిచ్చి లోకములు బతుకుతున్నావు సౌమ్య. థ్యాంక్ యూ. అక్కి అక్కి వాటర్ పట్టుకో. స్నాప్ సెంట్. అయ్యా ఏమైంది అక్కి? ఏసీ బానే ఉంది కదా థియేటర్ లా, చెమటలేంది? ఇవి నీకు చెమటల్లా కనిపిస్తున్నాయా? కాదా సౌమ్య, నీ తొక్కల స్నాప్ కోసం నీళ్ళ బాటిల్ నా మీద పడేసినావు. నీళ్ళని నా మీద పడ్డాయి తెలుసా? అంటే స్నాప్ సెండ్ చేయాలి కదా అక్కి అందరికి. స్నాప్ సెండ్ చేసుకో సౌమ్య, నీళ్ళ బాటిల్ నా మీద పడేయకు. ఓకే. పట్టుకో. హీరో ఎంట్రీ. స్నాప్ సెంట్. అక్కి నేను నీకు పాప్కార్న్ పట్టుకోమని ఇచ్చిన, అట్లా కింద పడేయమని ఇయ్యలే. అబ్బాలో కాదు, పట్టుకోమని ఇచ్చిన, అట్లా కింద పడేసారా? ఎప్పుడు పడేసింది సౌమ్య? ఎవరు పడేసారు? అరే అలా స్నాప్ కోసం చూడు, తొక్కల స్నాప్ కోసం స్నాప్ పెట్టి పాప్కార్న్ అయితే నా మీద పడేసేసినావు. అరే పక్కకు మనిషి ఉండు, ఆయన చేతులకి ఇట్లా ఇయ్యాలి పాప్కార్న్ అంటే లేదు. ఓ మీద పడేసేసినావు. అవునా గీనా కాదు. పోనీ స్నాప్ లేదు ఏం లేదు. గమన సినిమా చూడు. వర్క్ అయిపోయింది సార్. అదే వర్క్ లో ఉన్నా సార్. అయిపోతుంది సార్ ప్రాజెక్ట్ ఈ మంత్ లో. అయిపోతుంది. అరే మంచి సాంగ్ వస్తుంది. అయిపోతుంది. నా ఫోను, నీ ఫోన్ ఈడుంది. అంటే అది స్నాప్. స్నాప్ కోసం నా మీద నీళ్ళు పడేసినావు, స్నాప్ కోసం నా మీద పాప్కార్న్ పడేసినావు. ఇప్పుడు స్నాప్ కోసం మా సార్ గారితో ఫోన్ మాట్లాడుతుంటే నా జాబ్ సంగతి ఆగిపించినావు. కొంచెం గమ్మును ప్లీజ్, మా బాస్ ఫోన్ చేస్తాడు. యా సార్. నేను వర్క్ చేయి అంటే సినిమాలకు పోతావా? నేను జాబ్ లో తీసేసిన. సార్ సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కమెంట్ చేసి ఏం చెప్తారంటే థియేటర్లో మీరు కూడా ఇట్లాంటి ఏమో ఎక్స్పీరియన్స్ చేసిరో అది కమెంట్ చేయండి. చూసిరు కదా థియేటర్లో ఎట్లుంటుందో లొల్లి, చిన్నపిల్లల లొల్లి, ఆయనకి దొడ్డికి వచ్చింది, ఈయనకి చిప్స్ కావాలి, ఇట్లుంటుంది అనమాట. సో అంతవరకు టాటా, బాయ్ బాయ్. ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసినవచ్చు. బాయ్ బాయ్. వేరే ఎపిసోడ్లో కలుసుకుందాం. మళ్ళీ ఎంత పని చేసింది సౌమ్య మన ఇంట్లో మీద, మన ఇంట్లో దుమ్మవాడ మనవాడా మననా పని చేసింది. చిన్నప్పుడు అరే చంటి నాడాను జోకి సీరియస్ కి తేడా కావాలంటే చిప్స్ ఏం పనిపడలేదు వీళ్ళకు. మళ్ళీ మొత్తం చెప్పే అట్లా అంటున్నావా? ఏ గుదుకును చంపుకునుడే ఉంది, అది గుదుకును చంపుకునుడే ఉంది. అక్కి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సినిమా ఎప్పుడు స్టార్ట్ కావాలో అప్పుడే స్టార్ట్ అవుతుంది సౌమ్య. ఏ ఒక్క నువ్వు